సిస్టర్ వినిపిస్తుందండి మా వాయిస్? ఇప్పుడు ఓకే బ్రదర్, ఓకే కంటిన్యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకి ఎంతో మంచి సమయాన్ని అనుగ్రహించాడు. ఆయన్ని నామాన్ని స్తుతించి కనపరచడానికి. అదే రీతిగా నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన సుష్మా గారికి కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాను. మనం ఎలాంటి పరిస్థితుల్లో అన్నా ఉండుండొచ్చు ఈ సమయంలో, బాధలో కానీ, కష్టాల్లో కానీ, శ్రమల్లో చాలా మంది ఏడుస్తూ బాధపడుతూ, ప్రభువా ఏంటి సమస్యలు, ఏంటి బాధలు, ఏంటి కష్టాలు అని ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు మనం ఉండుండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతించాలి. మనం దేవుణ్ణి ఆరాధించి భాగ్యం ఉన్నదంటే అది మనకెంతో ధన్యమైన భాగ్యం అండి, అది ధన్యమైన సమయం. సో అటువంటి సమయాన్ని దేవుడు మన జీవితాల్లో ఉంచాడు. అందుకోసం దేవుని స్తుతిద్దాం కొద్ది సమయం. కొద్ది సమయం మన హృదయాలను తెరిచి, యేసయ్యా నా మనసును ముట్టు, నా మనసుని బాగు చేయి ప్రభువా, నన్ను నీ దగ్గరగా చేర్చుకో ప్రభువా, లోకంలో నేను కలిసిపోయి ఉన్నట్లయితే దయతో నన్ను స్వీకరించు, నన్ను అంగీకరించు అని దేవుని అడిగాను. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడిచినప్పుడు ఓదార్చువారు లేరు, తొట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప. నీ కృప లేకుంటేనే నేనేమి లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. అడుగుదాం అందరం. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. యేసయ్యా 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 యేసయ్యా.
పాడదామా యేసయ్యని? యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పిలుద్దామా? యేసయ్యా 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 యేసయ్యా. నీవు మా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు ప్రభువా. లోకమంతా మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ కూడా నీవెన్నో గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడు. నీకే మహిమ స్తోత్రం. సిస్టర్ ప్రేయర్ చేయమంటారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకున్నాం. మా పరమ తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి యేసయ్య, యుగ యుగాలను ఏలుచిన వాడా, నీకే మహిమ ప్రభువా, నీకే ఘనత ప్రభువా. యేసయ్య, ఎన్నిక లేని మమ్మల్నినైనా నీవు ప్రేమించి ప్రభువా, ఇటువంటి మంచి సమయాన్ని మా జీవితంలో మాకు అనుగ్రహించిన విధానానికై నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. యేసయ్య, ఇటు రీతిగా మీ నామాన్ని మహిమపరిచి ఘనపరుచుకునే ధన్యతను ప్రభువా మా జీవితంలో ఉంచినందుకు మీకు అనేక వందనాలు ప్రభువా. ఎవరైతేనైనా ఈ లైవ్ లో ప్రభువా విరిగి నలిగిన హృదయాలతో ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నారో ప్రభువా, వేదనతో ప్రభువా, ఇబ్బందులతో, కష్టాలతో ప్రభువా, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నారు ప్రభువా, వారి మనసులను నువ్వు ఎరిగిన దేవా యేసయ్యా, వారి మనసులను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. వారికి నేను పరిపూర్ణమైన స్వస్థతను, మంచి మనస్సును మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను యేసయ్యా. మేము చేసిన ఈ ఆరాధన ప్రభువా సఫలపరచండి. ఎవరు ఒక్కరి హృదయములోనైనా ప్రభువా యేసయ్యా ఈ ఆరాధననైనా మీ మాటలకు నైనా ఫలింపునైనా అనుగ్రహించినట్లు సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను యేసయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటాం యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మీ అందరితో కలిసి ఇటు రీతిగా ఆరాధించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎంతో చక్కగా బలమైన ఆరాధన చేశారు. దేవుడు మిమ్మల్ని, మీ పరిచర్యను దేవుడు బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. పిలిచిన వెంటనే మా మధ్యలో ఇప్పుడు వినిపిస్తుందా బ్రదర్? ఇప్పుడు వినిపిస్తుందా బ్రదర్? ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. మా మధ్యలోనికి వచ్చి బలమైన ఆరాధన చేశారు. గాడ్ బ్లెస్ యూ. మీ వాయిస్ మాకు వినిపించట్లేదండి. అందరికీ ఓకేనమ్మా? ఇక్కడ అందరికీ వినిపిస్తుంది బ్రదర్. సరే, అనౌన్స్మెంట్ చేసుకుందాము. బ్రదర్ వచ్చారు, ఎంతో చక్కని బలమైన ఆరాధన నడిపిస్తుంటున్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీరు మా మధ్యలోనికి వచ్చి పరిచర్య చేశారు, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక.
బ్రదర్ మన మధ్యలోనికి త్వరలోనే రాబోతున్నారు వాక్య పరిచర్య కోసం. అందరూ కూడా పడవలసిందిగా కోరుతున్నాము. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. ఎవరు కూడా లెఫ్ట్ అవ్వమాకండి. దైవ వర్తమానం మన మధ్యలోనికి మనం వినబోతున్నాము, బలమైనటువంటి వర్తమానము. కాబట్టి యూట్యూబ్ లైవ్, ఇన్స్టాగ్రామ్ లైవ్ వెళ్ళబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము. అనేకుల్ని కూడా ఇన్వైట్ చేయండి, అనేకుల్ని కూడా సమకూర్చండి. ప్రభు సన్నిధిలో బలమైన వర్తమానం, దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. బ్రదర్, ఈ సమయమున ప్రతి ఒక్కరం కూడా వాక్యం కొరకు పడదాం. మన మధ్యలో వాక్యం నిమిత్తము రాణి సిస్టర్ ఉన్నారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, వాక్య పరిచర్య కోసం ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఎక్కడున్న వాళ్ళు అక్కడ కళ్ళు మూసుకొని కొంతసేపు దేవుని, మరింతసేపు దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడబోతున్న ఆత్మీయ ఆహారం ఏదైతే దేవుడు అనుగ్రహించబోతున్నారో అది విని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారుగా కాకుండా మన హృదయాల్లో భద్రపరుచుకున్న సమయం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన యేసయ్యా నీకు వందనాలు నాయనా. అయా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు. అయా ఈ సాయంకాల సమయంలో ఇటు రీతిగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా తను ఇంతవరకు తన పాటల్లో, ఆరాధనలు, సమస్తం అన్ని విషయాల్లో నీవే అధ్యక్షత వహించి తన్ని నడిపించిన విధానం బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా అలాగే తండ్రి ఇప్పుడు వాక్యం ఎత్తుపోతుండగా బ్రదర్ని కూడా మేము జ్ఞాపకం చేసుకుని అయినా అయ్యి నీ నూరంతల అభిషేకాన్ని తన మీద ఉంచి అయా నీ వాక్యంతో మమ్మల్ని మేము శుద్ధి చేసుకోవడానికి సహాయం దయచండి. ఇది నాన్నమ్మతో నువ్వు ఏదైతే మాట్లాడాలని ఆశపడుతున్నావో మమ్మల్ని మేము ఎట్టి రీతిగా శుద్ధి చేసుకోవాలో తండ్రి ప్రభా. అయ్యా నీవే జ్ఞానంతో నింపి ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారుగా కాకుండా తండ్రి ప్రభా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి సహాయం దయచేయండి. మీరే తోడని నడిపించి ఇంకా అతని ముందున్న ప్రార్థన అంతా నేను చేతులుగా అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో చక్కగా ప్రార్థన చేసిన మీకు అగాపే గాస్పుల్ పరమగీతముల పేజ్ తరపున ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చిన్నాము. అందరూ కూడా గమనించండి. మన మధ్యలో ఎనోష్ పాకర్ల సువార్థికులు గొప్ప పరిచర్య చేస్తున్నారు ఈస్ట్ గోదావరి జిల్లాలలో. తను ఎంతో చక్కగా వాడబడుతున్నారు. యవన ప్రాయంలోనే ప్రభు సేవలో భారం కలిగి ప్రభు పిలుపుకి లోబడి పరిచర్య చేస్తున్నారు. ఈ సమయమున బ్రదర్ కి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. సంధ్య మ్యూట్ చేసుకోమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ఈ సమయంలో వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాం బ్రదర్. ప్రైజ్ లార్డ్. నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ అండి అందరికి. మరలా మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడానికి దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని కనపరుస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి ఈ పరిచర్య ద్వారా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవుని కనపరుస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరిని బట్టి మరలా మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి బట్టి కూడా నేను దేవుని కనపరుస్తున్నాను. గత మేలో కొమ్మసు మీ మధ్యలో దైవ సందేశాన్ని అందించడానికి దేవుడు అవకాశాన్ని దయచేసి ఉన్నారు. ఇంతవరకు ఆరాధనలో నేను బలపరచబడ్డానన్నా అది 5 minutes అయినా 10 minutes అయినా అన్న వాళ్ళు ఒకసారి అట్లా చూపించండి. దేవునికి ఘనత, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరైతే సిస్టర్స్ ఇద్దరికి, లావణ్య సిస్టర్ అలాగే సుష్మా గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పరిచర్య కొరకు కష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారని నాకు తెలిసింది. అయితే వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది కూడా యవనస్తులు ఉన్నట్లుగా నాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి దేవుని కనపరుస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటూ వద్దాం. ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడాలి అన్న వారు చాలా మంది ఉండుండొచ్చు. అయితే మీ మధ్యలో నేను ఒక చిన్న విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇట్లాగా మీరు ప్రతిరోజు కూడా ఆ సిస్టర్స్ ద్వారా చాలా ప్రత్యేకమైన రీతిలో అనేక మంది దైవ సేవకుల ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వినడం కానీ, లేకపోతే
అనేక సందేశాలు మీరు వింటూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మీరు ఎదగడానికి చాలా అవకాశాలు మీకు దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. అందుని బట్టి నేను దేవుని గనపరుస్తూ ఉన్నాను మొట్టమొదటిగా. అయితే మీరు చాలా దైవ సందేశాలు వింటూ ఉన్నారు. కానీ రాత్రికాల సమయంలో దేవుడు నాతో మాట్లాడాలి అని కొంతమంది ఇక్కడ కూర్చున్నారు చూసారా? దేవుడు ప్రత్యేకంగా నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటా ఉన్నాడు. మంచిది. అయితే ఈ రాత్రికాల సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశం గురించి ధ్యానం చేద్దాం. నా మాట మీకు క్లియర్గా వినిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. మంచిది. నా మాటలు మీకు వినిపిస్తా ఉన్నట్లయితే అప్పుడప్పుడు మీరు నాకు రిప్లై కూడా ఇస్తూ ఉండండి. నేను అడుగుతూ ఉంటాను, అప్పుడప్పుడు మీరు రిప్లై కూడా ఇస్తూ ఉండండి. తద్వారా మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యం గురించి పరిశీలన చేసుకుంటూ వెళ్దాం. అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఎందుకు అంటే మనం కొనేటువంటి వస్తువులకి కానీ, మనం చూసేటువంటి వాటికి కానీ, ఒక కన్స్ట్రక్షన్స్కి కానీ, మనిషికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా, ఈ రోజున ప్రపంచంలో కనిపించే ప్రతి దానికి కూడా ఒక విలువ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక రోజున ఒక తల్లిని బిడ్డని నేను గమనిస్తూ ఉన్నాను. గమనిస్తూ ఉంటే ఆ బిడ్డ చేతిలో ఒక సెల్ ఫోన్ ఉంది. ఆ సెల్ ఫోన్ ఉంటే ఆ చిన్నపిల్లవాడు ఆడుతూ ఆ మొబైల్ ఫోను ఇట్లా వెంటనే పడేస్తే ఆ స్క్రీన్ పగిలిపోయింది. వెంటనే తల్లి ఏం చేసిందంటే, మొబైల్తో ఆడొద్దని చెప్పాను కదా, నువ్వు పగలు కొట్టేసావు చూసావా అనేసని వెంటనే ఆ బిడ్డని చాలా భయంకరంగా కొట్టడం నేను చూశాను. అంటే నా హృదయంలో ఒక మాట అనిపించింది. ఏంటి అంటే, అక్కడ వస్తువుకి విలువ ఉందా లేకపోతే ఆ బిడ్డకు విలువ ఉందా అని ఆలోచన చేశాను. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే విలువ, వాల్యూ, విలువ. ఈ వాక్యాన్ని వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో చాలా మంది హృదయంలో ఈ రాత్రి ఒక ప్రశ్న ఉంటుంది. నేను ఎంత చేస్తున్నా కూడా నాకు విలువ లేదు కదా, నేను ఎంత చేస్తున్నా కూడా పలానా వాళ్ళ దృష్టిలో నాకు విలువ లేదు, మనుషుల దృష్టిలో నాకు విలువ లేదు, సమాజం దృష్టిలో నాకు విలువ లేదు కదా. మరి ప్రాముఖ్యంగా యవనస్తుల విషయానికి వస్తే నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎన్నో సందర్భాల్లో మీలో చాలా మందికి హృదయంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అనేసి అంటే, వాల్యూ లేదు కదా, నాకు విలువ లేదు కదా, నేను ఎంత చేసినా ఏమి చేసినప్పటికీ కూడా కొంతమంది దృష్టిలో నాకు విలువ లేదు అని బాధపడుతూ ఉంటారు చాలా మంది కూడా. నేను గమనించాను. నేను అంటూ ఉన్నాను, ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నప్పటికీ కూడా మీతో కూడా నేను మాట్లాడుతున్నాను. ఏంటి అనేసి అంటే, కొన్ని సందర్భాల్లో బిడ్డల దృష్టిలో మీకు విలువ లేకపోయి ఉండొచ్చు, భర్త దృష్టిలో, భార్య దృష్టిలో మీకు విలువ లేకపోయి ఉండొచ్చు. యవనస్తులుగా మీకు చెప్తూ ఉన్నాను, మీరు ఎంత ప్రయాసపడినా ఒకవేళ మీ కుటుంబం దృష్టిలో మీకు విలువ లేకపోయి ఉండొచ్చు. సమాజం దృష్టిలో మీరు ఎంత విలువగా ఉండడానికి, బ్రతకడానికి ఇష్టపడినా కూడా ఏదో ఒక సందర్భంలో మీ విలువను కోల్పోతున్నారేమో. తద్వారా మీ హృదయంలో ఒక వేదన మీకు ఏర్పడుతుందేమో. ఒక రోజున ఒక విషయం నా దగ్గరకు వచ్చింది. ఎట్లా అంటే, ఈ విషయాన్ని చెప్పి నేను ముందుకు వెళ్తాను. అన్నా, నేను చాలా కష్టపడుతున్నానన్నా, నా శక్తికి మించి నేను ప్రయాసపడుతున్నానన్నా, నిజంగా ఇది నేను చేయాల్సిన పని కూడా కాదు, కానీ చేస్తున్నానన్నా, కానీ నాకు సరైన విలువ దక్కట్లేదు. ఎందుకులే బ్రతుకు అని అనిపిస్తుందన్నా. సో చచ్చిపోదాం అనుకుంటున్నానన్నా అని నాకు ఒక కాల్ వచ్చిందండి. కాల్ వస్తే నేను అన్నాను, నీకు విలువ లేదని ఎవరు చెప్పారు అని నేను అడిగాను. నీకు విలువ లేదని ఎవరు చెప్పారు అని నేను అడిగాను. వెంటనే ఆయన అన్నాడు, నేను ఎంత శ్రమ పడుతున్నా, కష్టపడుతున్నాను, తల్లిదండ్రుల దృష్టిలో నాకు విలువ లేదన్నా, నేను ప్రేమించి కావాలనుకున్న వారి దృష్టిలో కూడా నాకు విలువ లేదు, ఇంకెందుకు ఎవరి కోసం బ్రతకాలి అని అన్నారు. నేను వెంటనే ఒక మాట అన్నాను, మనుషుల దృష్టిలో నీకు విలువ లేకపోయి ఉండొచ్చు, కానీ నీకట్టు ప్రత్యేకంగా ఒక విలువను ఏర్పాటు చేసింది దేవుడు ఉన్నాడు, నీ విలువ నీకు తెలుసా అని అడిగాను. ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటో తెలుసా? నీ మనసుతో నువ్వు చెప్పుకో, నీ విలువ నీకు తెలుసా అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నీ హృదయంతో ఈ రాత్రి నువ్వు అను, నీ విలువ నీకు తెలుసా అని అడుగు. జస్ట్ నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు
మీరు అనండి, నీ విలువ నీకు తెలుసా అని అడగండి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దానికి విలువ ఉందే, మానవుడికి విలువ లేదా? ఈ రోజున ధనానికి విలువ ఉంది, వస్తువులకి విలువ ఉంది, కన్స్ట్రక్షన్స్కి విలువ ఉన్నది, చిన్న సామాను దగ్గర నుంచి ప్రతి దానికి విలువ ఉందే. కానీ చాలా మంది నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమండి, ఈ రోజున మనుషులకు విలువ లేదండి అని. విలువ లేనివాడిగా దేవుడు నిన్ను నన్ను తయారు చేయలేదే. ఒక ప్రశ్న నీ ముందుంచుతూ ఉన్నాను, నువ్వు విలువలేని దానివా, విలువలేని వాడివా? లేదే, కాదు. నువ్వు దేవుని నమ్ముకున్న వాడిగా దేవుడు నీకు ఒక విలువను అనుగ్రహించాడు, దేవుడు ఒక విలువ ఇచ్చాడు నీకు. ఆ విలువను మనం కాపాడుకుంటున్నామా లేదా అనే దాన్ని బట్టి రాత్రి ఉంటుంది. సరే, మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భాన్ని గురించి నేను తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. 15వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఒకవేళ మీరెవరైనా చదివినా నాకు పర్వాలా. మీరెవరైనా చదువుతారా? ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్నటువంటి నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. అటువలే మారు మనస్సు పొందు, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు స్వయంగా పలుకుతున్నటువంటి ఈ మాటలు. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాల వరకు మనము ఆ 3 వచనాలు చూస్తా ఉంటే, ఒక్క పాపి విషయమై అక్కడ అంటూ ఉన్నాడు, దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈ సారాంశాన్ని ఒక నిమిషంలో మీకు చెప్పడానికి ఇష్టపడతాను. ఏంటి అంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. అయితే ఈ 10 వెండి నాణేల్లో ఒక వెండి నాణెము పోగొట్టుకుంది. అయితే ఈ పోగొట్టుకున్నటువంటి వెండి నాణాన్ని ఆమె వెతకడానికి ఇష్టపడుతుంది. వెంటనే దీపాన్ని వెలిగించి అది ఎక్కడ పడిపోయిందో అని వెతకడానికి ఇష్టపడుతుంది. తర్వాత వెతికిన తర్వాత ఆ నాణెము దొరికిన తర్వాత ఆమె నలుగురిని పిలిచి, నేను దీన్ని పోగొట్టుకున్నాను, కానీ నేను వెతకడం ద్వారా నేను మరలా దీన్ని పొందుకున్నాను అని ఎలాగైతే సంతోషపడుతుందో, యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు, ఒక్క పాపి విషయంలో, అంటే ఒక్క పాపి మారు మనస్సు పొందడం ద్వారా పరలోక రాజ్యంలో కూడా అలాగే సంతోషం కలుగుతుంది అని ఆయన తెలియజేస్తా ఉన్నారు. ఇది దీని సారాంశం. అయితే ఈ రాత్రి మనము ఆలోచిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, విలువ. పడిపోయిన దాని విలువ. చాలా జాగ్రత్తగా వినండి. పడిపోయిన దాని విలువ. ఆమె అనుకోలేదు నా దగ్గర ఇంకా మిగిలి 9 ఉన్నాయి కదా అని. ఆమె అనుకోలేదు, సరే ఒకటే కదా పోయింది, మిగిలిన 9 కూడా నాతోనే ఉన్నాయి కదా అని అనుకోలే. మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక్కటి పోయింది, ఆ ఒక్కదాని కొరకు ఎంత విలువగా వెతుకుతాం కదా, ఆ ఒక్కదానికి కూడా విలువ ఉందంట. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ మాటలు. అయితే ఈరోజు నేను అంటూ ఉన్నాను, విలువ అన్నటువంటి మాటని హైలైట్ చేసి మాట్లాడుతున్నాను రాత్రికాల సమయంలో. నీ చుట్టూ నువ్వు చూసినటువంటి ప్రతి వస్తువుకి విలువ పెరిగింది. మానవునికి విలువ పెరగలేదా? మంచిది. పూర్వంలో విషయాల్లో గృహాలకి ఒక విలువ ఉండేది, వస్తువులకు ఒక విలువ ఉండేది. ఈ రోజుల్లో గృహాలకు ఒక విలువ ఉంది, వస్తువులకు ఒక విలువ ఉంది. అంటే విలువ పెరుగుతూ వచ్చింది. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఈ శరీరం విలువ అని మనం కొలుచుకుంటూ వద్దాం. ఈ శరీరం విలువ. మీరంటా ఉంటారు, అన్నా రోజు నేను స్నానం చేస్తానన్నా, ఎందుకంటే
ఎందుకంటే నా దగ్గర దుర్వాసన రాకుండా ఉండడానికి నేను స్నానం చేయాలన్నా, ఎందుకంటే రోజు కడగకపోతే దుర్వాసన వస్తుంది కదా, నా ప్రక్కన ఎవరు కూర్చోరు అని. చాలా మంది దృష్టిలో శరీరానికి ఇచ్చేటువంటి విలువ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే, వారి అందానికి ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ కానీ, వారి శరీరం కొరకు రోజు వ్యవధిలో వారు కేటాయించేటువంటి సమయం విలువ కానీ చాలా ఎక్కువ. ఎందుకని నేను అంటా ఉన్నానంటే, ఈ రోజున అందానికి చాలా విలువ పెరిగింది, శరీరానికి చాలా విలువ పెరిగింది. కానీ ప్రపంచంలో ఈ శరీరానికి ఉన్నటువంటి విలువ ఎంతో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి. 450 కోట్ల రూపాయలు. నేనంటాను, ఇక్కడ మీ వాక్యాన్ని వింటున్నారు కదా, మీతో స్ట్రైట్గా ఒక మాట మాట్లాడుతున్నాను. ఈ రాత్రి నేను 1 కోటి రూపాయలు ఇస్తాను, మీ లిటిల్ ఫింగర్ నాకు ఇచ్చేస్తారా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. నేను 1 కోటి రూపాయలు మీకు ఇస్తాను, ఒక లిటిల్ ఫింగర్ మీరు నాకు ఇస్తారా? ఎవరు కదండి, ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు కూడా. ఇంకా బాగా చెప్తున్నాను వినండి. మన శరీరంలో నుండి ఎంత విలువ ఇచ్చినా కూడా కొనలేనివి, తిరిగి పొందుకోలేనివి చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. అందుకని నేను అంటున్నాను, మన శరీరానికి లోకం కట్టినటువంటి విలువ 450 కోట్ల రూపాయలు. ఎలా అని మీరు నన్ను అడిగితే నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. లైఫ్ ఇన్సూరెన్సెస్ చేయించుకుంటారు కదా, ఒకవేళ ఆ వ్యక్తికి ఒక కాలు పోయిందనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అతనికి వచ్చేటువంటి విలువ ఎంతో తెలుసా? 95 లక్షలు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ కాలుకి లోకం ఇచ్చేటువంటి విలువ ఎంత అంటే 95 లక్షల రూపాయలు. చేతికి 81 లక్షల రూపాయలు. కన్ను పోగొట్టుకుంటే కన్నుకి 54 లక్షల రూపాయలు. ఒక బొటన వేలు పోగొట్టుకుంటే దానికి 29 లక్షల రూపాయలు. లోకం కట్టినటువంటి విలువ నీ శరీరానికి. నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. లోకం కట్టినటువంటి విలువ నీ శరీరానికి 450 కోట్ల రూపాయలు అయితే, నేను అంటూ ఉన్నాను, ఇదే శరీరము మృతి పొందిన తర్వాత, చనిపోయిన తరువాత, వినాలి, చనిపోయిన తరువాత దీని విలువ ఎంతో తెలుసండి? దీని విలువ ఎంతో తెలుసా? అక్షరాల 8,000 రూపాయలు. ఎందుకు అంటే, ఈ శరీరాన్ని భద్రపరచడానికి, అంటే ఎంబామింగ్ చేయడానికి దీనికి 8,000 రూపాయలు ఖర్చు పెడతాం. కాపాడుకోవడానికి, వినాలి, కాపాడుకోవడానికి 8,000 ఖర్చు పెడుతున్నాం. ఇంకొంచెం బాగా కాపాడుకోవాలంటే 25,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. నేను అంటున్నాను, నీ శరీరానికి విలువ దేన్ని బట్టి పెరుగుతుంది అని రాత్రికాల సమయంలో. ఈ శరీరం 450 కోట్ల రూపాయలు అంటున్నానే, ఇక్కడ వాక్యం వింటున్న మీరందరినీ దేవుడు కోటీశ్వరులుగానే తయారు చేశాడు వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే మంచి ఆరోగ్యం ఇచ్చాడు, మంచి ఆయుష్నిచ్చాడు. ఈ రోజున సౌఖ్యవంతమైనటువంటి జీవిత విధానాన్ని మనకందరికి ఇచ్చాడు దేవుడు. వాస్తవంగా చెప్పాలి అంటే మనం కోట్ల అధికారులుగా దేవుడు తయారు చేశాడు. కానీ ఒక మాట చెప్పమంటారా, చాలా మంది న్యూన్యతాభావంలో ఉండి నాకేమీ లేదు, దేవుడు నాకేమీ చేయలేదు, దేవుడు నన్ను ఏమి దీవించలేదు, దేవుడు నన్ను ఏమి ఆశీర్వదించలేదంటే నేను ఒక మాట చెప్తాను, చాలా క్లియర్గా వినండి. మన ఊపిరి దేవుడు ప్రతిరోజు మనకు అనుగ్రహిస్తున్నటువంటి దానమే. దేవునికి మహిమ కలుగును గాక. అంతకు మించి మనకేమీ అవసరం వద్దే. మీరు ఆలోచిస్తున్నారా ఈ మాట? దేవుడు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి శరీరపు విలువను మనకు అనుగ్రహించాడు. కోల్పోతుందో తెలుసా? ఏదో వెళ్ళిపోయిందండి, ఏదో వెళ్ళిపోయింది కాబట్టి ఈ శరీరానికి విలువ తగ్గిపోయింది కదా. ఒక రోజున ఇద్దరు భార్య భర్తల విషయం నేను చూస్తా ఉన్నాను. భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య 5:30 వరకు ఉన్న తర్వాత ఆమె అంటుంది ఈ మాట, సరే ఇంకెంతసేపు ఉంచుతారు, తీసుకెళ్ళిపోండి అంటుంది. సరే ఇంకెంతసేపు ఉంచుతారు, వెళ్ళిపోండి అని. వాళ్ళ దాంపత్య జీవితం 40 సంవత్సరాలు. వారి దాంపత్య జీవితం 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఉంచండి, నా భర్తను ఇక్కడే ఉంచండి అని ఎవరు అడగరు. ఎందుకంటే విలువైన ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి. జ్ఞాపకం పెట్టుకోండి, విలువైన ఆత్మ, నేను మరలా రిపీట్ చేస్తున్నాను, విలువైన ఆత్మ వెళ్ళిపోయింది కాబట్టి శరీరానికి లోకము విలువ ఇవ్వదు. నేనంటూ ఉన్నాను, ఇంత విలువ మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది? వాక్యం చెప్తా ఉంది. నేనంటా ఉన్నాను, ఇంత విలువ మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది? చాలా జాగ్రత్తగా వినాలి.
ఇంత విలువ మానవునికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అసలు శరీరం యొక్క పుట్టుకను గురించి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందంటే చూద్దాం. చూడండి, ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. చదువుదామా? దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, వినాలి, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి 450 కోట్ల రూపాయలు నేను చెప్పుకుంటూ వచ్చానే, అది దేని నుంచి వచ్చిందో తెలుసా? నేల మంటికి మనుషులు ఇచ్చేటువంటి విలువ 450 కోట్ల రూపాయలు. ఈ శరీరము తయారైనటువంటి విధానాన్ని పరిశుద్ధ గ్రంథం ఎలా చెప్తా ఉంది? దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో, వినాలి, వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దీన్ని సెపరేట్ చేసి చెప్తున్నాను, వినండి. నాసికారంధ్రములలో జీవించు ఆత్మను లేకపోతే జీవించు వాయువును ఆయన ఊదగా నరుడు జీవించు ఆత్మ ఆయను అని చెప్తా ఉంది. మంచిది. ఈ శరీరానికి విలువ ఎప్పుడు పెరుగుతుందో తెలుసా అండి? ఈ శరీరము తయారైంది ఎక్కడి నుంచి అనేసి అంటే మంటి నుండి తయారైంది. మరి ప్రసంగి గ్రంథకర్త ఏమన్నాడో తెలుసా? 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథకర్త కూడా దీని గురించి లిఫ్ట్ చేస్తూ ఈ మాటను చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి ఏమంటున్నాడో. సమస్తము ఒక స్థలమునకే పోవును, సమస్తమును ఒక స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటిలో నుండి పుట్టెను. వినాలి, సమస్తమును మంటిలో నుండి పుట్టెను, సమస్తమును మంటికే తిరిగి పోవును. ఈ రోజున మనం కలిగినటువంటి ఆస్తి ఐశ్వర్యాలు, ఈ రోజున మనం కలిగినటువంటి ధన బలములు, లేకపోతే చాలా మంది అంటారు అన్న నేను పిలిస్తే 100 మంది వస్తారన్నా, లేదు అనేసి అంటే ఇంకా చాలా మంది అనేట, నాకున్న పేరు ఎంతో తెలుసా అన్న, నాకున్న స్టేటస్ ఏంటో తెలుసా అన్న, అన్న నా స్థితి నీకు తెలియదన్నా, ఇట్లా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. నేను ఒక మాట అంటాను, సమస్తమును ఒక స్థలమునికే పోతుంది కదా. మంటిలో నుండి తీయబడినటువంటి మనిషి మరలా తిరిగి దేనికి అప్పగించబడుతున్నాడు? మంటికి. అదే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ఈ మాటను మాట్లాడుతూ ఉంటాడు ప్రసంగి గ్రంథకర్త. 12వ అధ్యాయం 7వ వచనం అంటాడు, మన్నైనది వెనుకటి వలన మరలా భూమికి చేరును అంటాడు. చేరును అంటాడు అంటే కోట్ల రూపాయలు ఆస్తి కలిగినటువంటి వ్యక్తి కూడా మరలా తిరిగి ఏమైపోతాడో తెలుసా? మరలా తిరిగి మన్నే అయిపోతాడు. మరలా తిరిగి మన్నే అయిపోతాడు. మరి నేను అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో, ఈ వాక్యం వింటున్న వారందరితో నేను మాట్లాడుతున్నాను, మరి విలువ దేనికి ఉంది అని. మరి విలువ దేనికి ఉంది? శరీరానికా? శరీరానికి విలువ ఉందా? ఈ ప్రపంచంలో బ్రతికినంత కాలము, మనుషులు మనం చూసినంత కాలము శరీరానికి విలువ ఉంది. కానీ ఒక రోజు ఈ శరీరము కూడా విలువను కోల్పోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఈ శరీరము దేంట్లో మరలా తిరిగి కలపబడుతుందో తెలుసా? మరలా తిరిగి మన్నులో కలపబడతా ఉంది. మరి విలువ దేనికి పెరిగింది? మరి విలువ దేనికి పెరిగింది? నేను అంటూ ఉన్నాను, ఈ రోజున ప్రతి మనిషిలోనూ కూడా 3 ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది ఆత్మ, మూడవది ప్రాణము. ఒకటి శరీరము, రెండవది ఆత్మ, మూడవది ప్రాణము. శరీరము మరలా తిరిగి ఏమైపోతుంది? మంటిలో కలిసిపోతుంది. ప్రాణము అంటే కొంతమంది ప్రాణం ఏంటి అని మీరు నన్ను అడిగితే, రక్తమే ప్రాణము అని వాక్యం చెప్తా ఉంది. రక్తమే ప్రాణము. మరి ఆత్మ, ఇందాక ఆదికాండం గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో చదివినట్లుగా, 2వ అధ్యాయం 7వ వచనంలో చదివినట్లుగా, మరి ఆత్మ ఏంటి? ఎవరి నుండి వచ్చింది ఆత్మ అని మనం ఆలోచన చేస్తే, ఆత్మ స్వయముగా దేవునిలో నుండి కలిగినది. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటూ ఉన్నాను, ఈ భూమి పైన పుట్టినది ప్రతి దానికి విలువ కొంతకాలమే ఉంది, కానీ దేవుని నుండి వచ్చిన దానికి విలువ ఎల్లకాలము ఉంది. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ శరీరానికి విలువ కొంతకాలమే ఉంది, ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ కంటితో చూసే ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. నీ తల్లిదండ్రులు నువ్వు చూడొచ్చు, కొంతకాలానికి వారిని మరలా నువ్వు తిరిగి చూడవు. నీ తోబుట్టులు నువ్వు చూడొచ్చు, కొంతకాలం మరలా నువ్వు తిరిగి చూడవు. నువ్వు ఇష్టమై తెచ్చుకున్నటువంటి ప్రతి దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది.
ఎందుకంటే అది భూమిలో నుండి తీయబడింది కాబట్టి, భూమి నుంచి తీయబడింది కాబట్టి. ఈ భూమి నుండి తీయబడిన మరొక దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. అదేంటో తెలుసా? నీ శరీరం. కానీ దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, దేవుని ద్వారా మనిషికి అనుగ్రహించబడినటువంటి ఆత్మ ఏదైతే ఉందో, మనలో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో దానికి ఎక్స్పైరీ డేట్ లేనే లేదు. నేను చెబుతున్నాను ఈ రాత్రికాల సమయంలో, ఈ వాక్యం వింటున్నా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ విలువను కోల్పోకు, నీ విలువను కోల్పోకు. దేవుడు నిన్ను విలువైన దానిగా, విలువైన వాడిగా చేశాడు. ఆమేన్. నీ శరీరాన్ని బట్టి నీ ఆత్మకున్నటువంటి విలువను నువ్వు కోల్పోవద్దు. ఎందుకో తెలుసా? నీ ఆత్మను దేవుడు విలువైన దానిగా చేశాడు. ఎంత విలువైన దానిగా చేశాడో తెలుసా అండి? ఎంత విలువైన దానిగా చేశాడో తెలుసా నీ ఆత్మను దేవుడు? నేను అడుగుతున్నాను, నీ శరీరం విలువెంత నీ ప్రపంచాన్ని అడిగితే 450 కోట్ల రూపాయలని చెప్తుందే. నీ ఆత్మ విలువ ఏ కోట్లోనూ ఎవరు చెప్పరు. నీ ఆత్మ యొక్క విలువ ఈ ప్రపంచం అసలు తెలియనే తెలియదు. నీ ఆత్మ యొక్క విలువ ఎక్కడ తెలుస్తుందో తెలుసా? 2000 సంవత్సరాల క్రిందట యేసయ్య ఈ భూమి మీదకి వచ్చాడే, అప్పుడు తెలిసింది మన ఆత్మ యొక్క విలువ ఎంత విలువైందో అని. మీకు అర్థమైందా? మన ఆత్మ ఎంత విలువైందో అనేది యేసయ్య ఈ భూమి మీదకి రావడాన్ని బట్టి తెలిసింది. ఎందుకంటే విలువైన దేవుడు విలువైన ఆత్మ కొరకు మాత్రమే ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. నీ హృదయంతో నువ్వు చెప్పు, నువ్వు చాలా విలువైన దానివి అని. నీ హృదయంతో నువ్వు చెప్పు, నువ్వు చాలా విలువైన వాడివి అని. నిజంగానే నేను ఈ క్షణాన జస్ట్ ఒక సెకండ్ టైం ఇస్తున్నాను. మీరు చెప్పుకోండి, మీరు చెప్పు, నీ హృదయంతో చెప్పుకోండి. ఏమనంటే, నువ్వు చాలా విలువైన వాడు అంట అని. నువ్వు చాలా విలువైన దానివంట అని చెప్పుకోండి మీ హృదయంతో. భయపడొద్దు, దిగులు చెందొద్దు. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కానీ నీ విలువను నువ్వు కోల్పోవద్దు. సరే, మంచిది. మనం ఇంకా ఫర్దర్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఆత్మకు ఉన్నటువంటి విలువ లోకం చెప్పలేదు. అయితే ఈ ఆత్మకు ఉన్నటువంటి విలువ ఎవరు చెబుతారు అనేసి అంటే, దేవుడు మాత్రమే చెప్పగలడు. ఈ ఆత్మకున్నటువంటి విలువ దేవుడు మాత్రమే చెప్పగలడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోజిడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాటను మనం చూడగలుగుతూ ఉన్నాం. 4వ అధ్యాయం 7వ వచనంలో ఒక మంచి మాటను చూడగలుగుతూ ఉన్నాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేయుచున్నది. చాలా జాగ్రత్తగా మరలా చదువుతున్నాను, మరలా చూడడానికి ప్రయత్నం చేయండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు, ఎవరైనా చదివి హెల్ప్ చేయండి నాకు కొంచెం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తును కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఏం కలుగు చేస్తుంది? గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఏంటి అంటే, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేస్తా ఉంది. మీరు అంటున్నారు ఇందాక, నేను ఒక మాటని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అన్నా, మేము విశ్వాసులమే కదా, మేము బిలీవర్సే కదా, యేసుని మేము బిలీవ్ చేస్తున్నాం కదా, ట్రస్ట్ చేస్తున్నాం కదా, లేకపోతే మేము కూడా బిలీవర్సే కదా, మేము కూడా విశ్వాసులమే కదా, మేము ఈ పోరాటంలో ఉన్నాం కదా. చాలా సందర్భాల్లో మనం ఈ మాటను మరలా రిపీటెడ్గా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. అంటాం, గుమ్మని ఎవరైనా అడిగితే వెంటనే మనం చెప్పే విషయం ఏంటి, ఎట్లా ఉంటుందంటే, మీరు బిలీవరేనా? బిలీవరేనండి. నేను అంటా ఉన్నాను ఈ రోజున విశ్వాసులైన వారికే ఎక్కువ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఏం కలుగు చేస్తుందో తెలుసా? ఇక్కడ అవిశ్వాసులను రాస్తా ఉన్నాడు, కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చెప్పాలంటే విశ్వాసులైన వారికి మొట్టమొదటిగా ఈ గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత దేవుని నుండి, స్వార్థ నుండి వచ్చే ప్రకాశము మనకి కనిపించకుండా ఏం చేస్తుందో తెలుసా? గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అంటే మన విలువను మనకి తెలియకుండా చేస్తుంది.
మన విలువను మన దగ్గర నుంచి దాపెట్టేస్తుంది. అంటది ఏమంటదంటే, నీకు విలువ లేదురా, నువ్వు చచ్చిపో. నీకు విలువ లేదు, ఎందుకు ఇంత పని చేస్తున్నావు, ఇంత చేస్తున్నావు కదా, ఎందుకు న్యూన్యతా భావంలోనికి వెళ్ళిపోయి మన గురించి మనం ఆలోచించుకుని మనకు గుడ్డితనాన్ని కలుగు చేసినటువంటి దేవత ఏం చేస్తుందో తెలిసే, ఏ సంబంధమైనటువంటి దేవత, యుగ సంబంధమైనటువంటి దేవత ఏం చేస్తుందో మన గుడ్డితనాన్ని కలుగు చేసి మనము కలిగినటువంటి విశ్వాసాన్ని కోల్పోయేలా చేసుకుంటూ వచ్చి ఏం చేస్తుందంటే, ఎందుకులే నీకు విలువ లేదు కదా, అదిగో నీ తల్లిదండ్రుల దృష్టిలో నీకు విలువ లేదు, అదిగో నువ్వు అంత విలువ చేసేటువంటి విలువైన మనుషుల మధ్యలో నీకు విలువ లేదు, ఎందుకు ఈ జీవితం అని తెలియజేస్తుంది కదా. కానీ అపోజిట్ పౌలు ఈ మాట రాస్తా ఉన్నాడు. 7వ వచనం చూడండి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు, చదవండి ఒకసారి. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములు అంటే అర్థం ఏంటి? ఈ మంటి ఘటము అనేటువంటి ఈ శరీరాలలో దేవుడు ఐశ్వర్యాన్ని పెట్టాడంట. ఐశ్వర్యం అనగా ఏంటో తెలుసండి? దేవుని ద్వారా మనకు కలిగి ఉన్నటువంటి ఆత్మ. ఆమేన్. ఈ మంటి ఘటాలలో నిత్యము నిలిచి ఉండడానికి, నిత్యము మనల్ని జీవింప చేయడానికి ఒకటి ఉంది. అది విలువైనటువంటి ఆత్మ. అందుకని ఆయన అంటా ఉన్నాడు ఏమని తెలుసా? ఐశ్వర్యము, ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మంటి ఘటాలలో మనకున్నటువంటి ఐశ్వర్యం ఏంటో తెలుసా? దేవుని ద్వారా మనము కలిగినటువంటి ఆత్మయే. దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటూ ఉన్నాను, మన శరీర విలువ లోకం చెబుతుంది, కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ విలువ లోకం తెలియచేయలేదు కూడా. కానీ దైవ గ్రంథం తెలియజేస్తుంది, ఈ మంటి ఘటాల్లో దేవుడు మనకేం పెట్టాడో తెలుసా? ఐశ్వర్యాన్ని ఉంచాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మంచిది. మరొక విషయాన్ని మనం చూసుకుంటూ వద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటది. ఏమని తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును 3:16 అండి, 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ పుట్టిన విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించిపోకుండా నిత్య జీవము పొందునట్లు ఆయన తన కుమారుడు మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ చెప్పండి. ఎందుకనో తెలుసా? యేసుక్రీస్తు వారి మాట అంటా ఉన్నారు. ఎందుకనేసి అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట అంటా ఉన్నారు, నేను నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానని. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి. మనం ఇందాక చదువుకున్నాం లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు. ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి, ఒక్క నాణెము మాత్రమే పడిపోయింది. ఆ ఒక్క నాణెమునకు ఆమె ఇచ్చినటువంటి విలువ ఎంతటి విలువ తెలుసా? అలాగే యేసయ్య కూడా ఈ లోకానికి ఈ తోలితిత్తులో ప్రవేశించడానికి, ఈ భయంకరమైనటువంటి దుర్వాసన వచ్చేటువంటి ఆయన మహిమను విడిచిపెట్టి లోకానికి రావడానికి గల కారణం ఎవరో తెలుసా? నీవు నేను. నీకు నాకు ఉన్నటువంటి విలువ ఆయనకి మాత్రమే తెలుసు. నీ తల్లిదండ్రులకు తెలియకపోయి ఉండొచ్చు, నీ బంధుమిత్రులకు తెలియకపోయి ఉండొచ్చు, నువ్వు నమ్ముకున్న వారికి తెలియకపోయి ఉండొచ్చు. కానీ ఒక మాట చెప్పమంటారా? యేసయ్యకి నీ విలువ తెలుసు. నువ్వేం చింతపడవలసిన పని లేదు. యేసయ్యకి నీ విలువ తెలుసు. ఈ రోజున ఈ వాక్యం వింటా కూడా నీ కళ్ళంట నీళ్లు పడుతున్నాయి, చూసావా? ఏం బాధపడొద్దు ప్రియ సోదరుడా సోదరి. ఒక విషయం చెప్తున్నాను, నీకు బలహీనతగా అనిపించినప్పుడు, నీ గుండె ధైర్యాన్ని నువ్వు కోల్పోతున్నప్పుడు యేసయ్యతో ఒక మాట చెప్పు, యేసయ్య నా విలువ ఎవ్వరికి తెలియకపోయినా కూడా నాలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు విలువైన దానికి చేసావు కాబట్టి, నా శరీరానికి ఎంత శ్రమలు కలిగినప్పటికీ కూడా నా ఆత్మను కాపాడుకోవడంలో, నా విలువైన ఆత్మను కాపాడుకోవడంలో నేను ఈ యాత్రను సాగిస్తానని యేసయ్యతో చెప్పండి.
ఎందుకో తెలుసా? ఆయన విలువైన వాడు కాబట్టి ఆయన విలువైన ఆత్మ కొరకు మాత్రమే వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. అంటే ఎవరో తెలుసా? ఈ వాక్యం వింటున్న నీతోనే మాట్లాడుతున్నాను నేను. ఈ వాక్యం వింటున్న నీతోనే మాట్లాడుతున్నాను. అన్నా, రకరకాల విషయాల్లో నేను ఉన్నాను. ఈ రాత్రి నా ఇష్టానుసారం నేను బ్రతుకుతున్నాను అన్నా, ఇట్లానే లైఫ్ గడిచిపోతుందన్నా అన్ని వంట ఉన్నావేమో. కానీ ఒక మాట చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ అయినా, మీరెవరైనా, కొలీగ్స్ అయినా, లైక్ మీరు జాబ్ చేస్తున్న చోటైనా, చదువుకున్న చోటైనా, ఎవరితోటైనా వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తూ ఉంటది, అయ్యో ఇలాంటి వాళ్ళ కోసమే కదా ఏసై వచ్చారు. అవును, వాళ్ళంటి వాళ్ళ కోసమే ఏసై వచ్చారు. ఎందుకని తెలుసా? వాళ్ళ విలువైన ఆత్మ ఆయన రక్షించడానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు, విలువైన ఆత్మ ఎవరి ద్వారా విలువ చేయబడుతుందంటే దేవుని ద్వారా మాత్రమే విలువ చేయబడతా ఉంది. నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, శరీరానికి విలువ ఉంది ఈ లోకంలో ఉన్నంత వరకే, కానీ దేవునిచ్చిన ఆత్మకు విలువ ఎల్లకాలం ఉంది. విలువ చెప్పింది ఎవరో తెలుసా? విలువైన ఆత్మకు ఎంత విలువ ఉందని చెప్పింది దైవ లేఖనము మాత్రమే, అనగా దేవుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఇందాక మనం చదివిన వాక్య భాగంలోనికి మనం వెళ్తే, లూకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనానికి మనం వెళ్తే, అక్కడ ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి, ఒక్క పాపి విషయమై అని రాస్తా ఉన్నాడు. ఆ మాటకు ఒకసారి మనం వెళ్దామా? చాలా మంచి మాట. ఒక్క పాపి విషయమై 15వ అధ్యాయము 10వ వచనం. అటువలే మారు మనసు పొందు, అటువలే మారు మనసు పొందు, మారు మనస్సు పొందు. ఒక పాపి విషయమై, ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట దేవుని సంతోషము దూతల కలుగునని, ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక్క పాపి. 3 విషయాలు చెప్తున్నాను, వినండి. మొట్టమొదటిది ఒక పాపి, రెండవది మారు మనస్సు, మూడవది సంతోషం. ఒకటి ఒక పాపి, రెండవది మారు మనస్సు, మూడవది సంతోషం. ఈ 3 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒక పాపి విషయంలో ఒక పాపి మారు మనస్సు పొందితే, రెండో పాయింట్. మూడవది దేవుని రాజ్యంలో సంతోషం కలుగుతుందంట. మంచిది, మీకు అర్థమైంది నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పుడు పడిపోయినటువంటి నాణెము దొరికిన తరువాత ఆమె హృదయంలో ఎంత సంతోషం అయితే కలుగుతుందో, ఒక పాపి మారు మనస్సు పొందితే, లైక్ మీ ఫ్రెండ్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీరు సువార్త చెప్పడం ద్వారా, అయ్యో యేసయ్యను నమ్ముకో, దేవుడు నా జీవితంలో. నేను ఒక మాటను చెప్తున్నాను, ఈ రోజు జ్ఞాపకం పెట్టేసుకోండి. మీరు మాట చెప్పొద్దు, మీ బిహేవియర్ ద్వారా సాక్ష్యాన్ని చెప్పండి. చెప్పడం ద్వారా మీ ప్రక్కన ఉన్నటువంటి కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరైనా కూడా మార్చబడే అవకాశం, లేకపోతే దేవుణ్ణి అంగీకరించే అవకాశం మరీ ఎక్కువగా పెరుగుతుంది. అక్కడ అంటా ఉన్నాడు, ఒక్క పాపి మారు మనసు పొందడం ద్వారా పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది అని. సరే, మంచిది. ఈ రాత్రికాల సమయంలో జస్ట్ ఒక్క 15 నిమిషాలు నేను ముగిస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఒక పాపి విషయానికి వద్దాం. సరే, ఒక పాపి విషయం అంటే అర్థం ఏంటి అనేసి అంటే, పాపము చేయడానికి మనకేం కావాలి? పాపము అనగా అర్థం ఏంటి? పాపం అనగా అర్థం ఏంటి? వాక్యం ఇలా చెబుతా ఉంది, ఏమన్నా తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపము అని. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం చెప్తా ఉంది. అంటే ఆజ్ఞను అతిక్రమించడమే, చేయొద్దన్న పని చేయడమే. అంటే దైవలేఖనాల ద్వారా మనకి ఏవి అయితే బోధించబడుతూ ఉన్నాయో, దేవుని మాటలను ధిక్కరించడం ద్వారానే మనిషి పాపంలోనికి నెట్టివేయబడతా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. అయితే ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నాను. పాపము చేయడానికి మనకి ఏమి కావాలి? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. జస్ట్ ఇది ఒక్కదానికి రెస్పాండ్ అవ్వండి. పాపం చేయడానికి అండి అవకాశం. ఓకే, గుడ్. ఇంకా మనం ఆలోచించుకుంటూ వస్తున్న టాపిక్ లో మనం మాట్లాడదాం. ఒకటి శరీరం, రెండవది అండి శరీరం లేకుండా మనం పాపము చేయలేము కదండి. శరీర ఆశ అని మాట్లాడుతుంది వాక్యం. శరీర ఆశ అంటే శరీరాన్ని బట్టి కలిగేటువంటి ఆశలను బట్టియే
ఆత్మకు చెడు చేకూర్చబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉన్నారు. అయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు మనం ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు. లోపలి నుండి బయలు వెళ్ళున 14 వచనం చదువుతామా? అప్పుడు ఆయన ఈ జనసమూహమును మరలా మరలా తన తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని మీరందరూ నా గ్రహించుడి. మాట విని గ్రహించుడి. వెలుపలి 15వ నుండి లోపలికి పోయి వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా అపవిత్రునిగా చేయగలుగునది ఏదియూ లేదు లేదు గాని లోపలి నుండి బయలు లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. ఏంటో చూద్దాం ఒకసారి మరలా. కింద చదవండి. ఆయన జన సమూహమును విడిచి ఇంటిలోకి వచ్చినప్పుడు 19వ వచనం చదువుదామా? అది వాని హృదయంలో ప్రవేశింక 20వ వచనం చదువుదామా? 20వ వచనం చదువుదామా? మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది, చూడండి, మనుషుని అపవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచుచున్నది. ఈ వాక్యానికి ముందు చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ఒకరోజు ఒక చిన్న అబ్బాయిని నేను పలకరించాను. ఎట్లా అంటే, వాడు ఆడుకుంటుంటే నేను పలకరించాను. అరే బాగున్నావా, అరే బాగున్నావు, ఎవడరా నువ్వు అన్నాడు. నాకు ఒక 2 నిమిషాలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అనవసరంగా ఇతన్ని పలకరించానా, సరే చిన్నపిల్లోడు కదా అని అనుకున్నాను. ఇతని మాట ఏంటి ఇంత భయంకరంగా ఉంది. చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకు చెప్తున్నాను. ఎవడ్రా నువ్వు అన్నాడు. ఎవడ్రా నువ్వు అంటే, ఒరే నేను నీకంటే పెద్దోంటరా, నువ్వు ఇట్లానే మాట్లాడతావా, నువ్వెవడో నా మీద చేయేస్తున్నావు, అట్లా మాట్లాడాడు. అప్పుడు నేను వెంటనే నా క్వశ్చన్ ఏంటంటే, రెండో క్వశ్చన్ ఏంటంటే, మీ అమ్మ మా నాన్న వాళ్ళ పేర్లు చెప్పు అని అడిగాను నేను. కారణం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా వినండి, కారణం ఏంటి అంటే, ఆ బిడ్డకి ఎట్లా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించలేదు. ఆ బిడ్డకి ఎట్లా ఉండాలో తల్లిదండ్రులు నేర్పించలేదు. ఆ హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట, అతని బిహేవియర్ ఏదైతే ఉందో అతని పద్ధతిని తెలియజేస్తుంది. అది ఆ మాట అతని పద్ధతిని తెలియజేస్తుంది, అతని ప్రవర్తన అతని పద్ధతిని తెలియజేస్తుంది. వెంటనే రెండో క్వశ్చన్ వేశాను, నీ తల్లిదండ్రులు ఎవరు అని. అప్పుడు తల్లిదండ్రుల విషయానికి వచ్చేటప్పటికి తల్లిదండ్రుల పేర్లు చెప్పిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులు కూడా దేవునికి అంత విధేయులేమీ కాదు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అనేసి అంటే, ఓ తల్లిదండ్రులను బట్టి బిడ్డ ఇట్లాగా తయారయ్యాడు అని. నేను అంటున్నాను, మనం మాట్లాడే మాటను బట్టి చాలా మంది అంటారు, ఇతడు చాలా మంచోడండి అంటారు. మాట కొంచెం బాగలేదనుకోండి, అతడితో మాట్లాడడం వ్యర్థమండి అంటారు. మన బిహేవియర్ బాగుందనుకోండి, అతనితో గంట సమయాన్ని కూడా కేటాయించి స్పెండ్ చేయొచ్చండి అంటారు. మన బిహేవియర్ బాగలేదనుకోండి, అతనితో సమయం స్పెండ్ చేయడం వ్యర్థమండి అంటారు. నేను అంటున్నాను, మనుషుని హృదయంలో నుండి వచ్చేటువంటి విషయాలను బట్టి ఏదైతే ఉందో అది మనుషుని మలినము చేస్తా ఉంది. మనుషుని అనగా దేవుని ద్వారా వచ్చినటువంటి ఆత్మను మలినం చేస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినాలి. లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, వినాలి, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 23వ వచనం, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునవేనని ఆయన చెప్పెను. చాలా జాగ్రత్తగా వినాలి. మనిషి అపవిత్రపరచబడడానికి కారణం ఏంటో తెలుసా? మనిషి లోపల ఉన్నటువంటి హృదయమే. మనిషి లోపల ఉన్నటువంటి హృదయము మనిషిని మలినం చేస్తుంది. అది కలిగి ఉన్నటువంటి ఆలోచనల చేత మనిషి పాపిగా ఎంచబడుతున్నాడు. నేను అంటా ఉన్నాను, ఇప్పుడు మనిషి పాపం నుంచి విడుదల పొందాలి అంటే మొట్టమొదటిగా ఏమి మారాలి? హృదయం మారాలి.
ఏం మారాలి అనేసి అంటే శరీరం కాదు. చాలా మంది అనుకుంటారు పవిత్రమైన తెల్ల బట్టలు వేసుకోవడం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నామని. లేకపోతే కొంతమంది అనుకుంటారు దేవునికి సమర్పణ, లేకపోతే మనము ఏదైతే అనుకున్నామో వాటిని సమర్పించడం ద్వారా మనం పవిత్రపరచబడుతున్నామని. కొంతమంది ఆలోచన ఏంటంటే పరిశుద్ధ జలాలు మన పైన చల్లుకోవడాన్ని బట్టి పవిత్రపరచబడుతున్నామని, లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ములగడం ద్వారా పవిత్రపరచబడుతున్నామని. మనిషి పవిత్రపరచబడేది ఎలాగంటే హృదయాన్ని పవిత్రపరచుకోవడం ద్వారా మాత్రమే. మార్పు బయట కాదు రావాల్సింది, మొట్టమొదటిగా మార్పు లోపల రావాలి. లోపల మారు మనస్సు పొందడం ద్వారానే మనిషి పవిత్రపరచబడతాడన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మనము. అందుకని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా. అపరాధములు పాపములు ప్రతి మానవుణ్ణి చంపేస్తున్నాయి, ఆత్మీయంగా చంపేస్తున్నాయి. చచ్చిన వారై ఉండగా అని మాట్లాడుతూ ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం అని కూడా అంటా ఉన్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణం అంటా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అంటా ఉన్నాడు. ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దామా. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం 2వ వచనంలో నుంచి చదువుతాం. మనం ఒకసారి చూడండి. అపరాధముల చేతను మీ పాపముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా చెప్పండి బ్రతికించెను. ఎవరితో కూడా బ్రతికించెను? క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా జాగ్రత్తగా వినాలి. మనం మరలా తిరిగి బ్రతకడానికి కూడా దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అందుకని మాత్రమే విలువైన ఆత్మ మరలా బ్రతికింప చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ విషయం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని మీరు నన్ను అడిగితే నేను అంటాను, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తిరిగి రావడానికి గల కారణం, ఆయన రావడానికి గల కారణం ఏంటంటే విలువైన ఆత్మను తిరిగి బ్రతికించడానికి, విలువను పెంచడానికి. మన పాపముల చేత అపరాధముల చేత మనం చనిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరణము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము చేత మనలను పవిత్రపరచి ఆయన మనలను బ్రతికించాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనం ఈ వాక్యాన్ని చూద్దామా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. అక్కడ ఒక మంచి మాటను రాస్తా ఉన్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. అంతే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి, మీ హృదయము మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి. చాలా జాగ్రత్తగా వినండి. మనము రూపాంతరం ఎలా పొందుతాం? మన విలువను మనం ఎలా పెంచుకోగలుగుతాం? మరలా తిరిగి మన విలువను మనం ఎలా తెచ్చుకోగలుగుతామంటే మన హృదయాన్ని నూతన పరచుకోవడం ద్వారా తిరిగి మరలా మన విలువను మనం మరలా తిరిగి వెనక్కి తెచ్చుకుంటాం. చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఈ మాటను ఎందుకని చెప్తున్నానో తెలుసా? తప్పిపోయిన నిన్ను వెతకడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. పడిపోయిన నిన్ను వెతకడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్న నిన్ను వెతకడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ఒక విషయాన్ని చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ మాటను రాస్తా ఉన్నాడు. ఏమో తెలుసా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమును. 3 విషయాలు. 1, ఉత్తమమైనదేంటో మనం తెలుసుకోవాలి, అనుకూలమైనదేంటో మనం తెలుసుకోవాలి, సంపూర్ణమైనదేంటో మనం తెలుసుకోవాలి. చూడండి ఆ విషయాన్ని. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. చాలా సందర్భాల్లో మన ఇష్టానుసారంగా మనం బ్రతకడం వల్ల, చాలా సందర్భాల్లో మన ఆలోచనను బట్టి మనం పరిగెత్తడం వల్ల, చాలా సందర్భాల్లో మన హృదయం కోరుకున్న విషయాలను బట్టి మనం పరిగెత్తడం వల్ల దేవునికి దూరమైపోయి పాపములో పడడము చేత చనిపోతున్నామేమో. వాక్యం చెబుతా ఉంది,
ఉత్తమమైన దాన్ని ఎంచుకో, పరిపూర్ణమైన దాన్ని ఎంచుకో. అది మాత్రమే కాదు, అనుకూలమైన దాన్ని ఎంచుకో. దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడం ద్వారా నీ హృదయాన్ని మరలా నీవేం చేస్తున్నావు తెలుసా? న్యూగా తయారు చేస్తున్నావు, నూతనముగా తయారు చేస్తున్నావు. క్రొత్తదిగా తయారు చేయడం వలన నీ విలువను నువ్వు మరలా పెంచుకుంటున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అంటా ఉన్నాను, మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాటను చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుకుంటూ వస్తూ మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూస్తా ఉన్నాము. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, చాలా జాగ్రత్తగా మాటను వినండి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. చాలా జాగ్రత్తగా వినండి. విమోచన క్రయధనము, ఈ ఉదాహరణ చాలా జాగ్రత్తగా వినాల్సిందే నేను తెలియజేస్తూ ఉన్నాను. మనము పాపము అనే బంధకాల్లో ఉన్నప్పుడు, సాతాను అండర్లో మనం ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చి క్రయ విక్రయాలు చేశాడేమో. ఆయన ఈ వ్యక్తి నాకు కావాలంటే నేను నీకేం చేయాలి? నాకు తెలిసి సాతాను కోరుకుని ఉంటుంది నువ్వు చనిపోవాలి. సాతానికి తెలియదు కదా ఆయన మరణం ద్వారా మనం రక్షించబడతామని. సరే అనుకున్నాం. ఆయన ఏం చేశాడు తెలుసా? సర్వమానవాళిని అందరినీ కూడా ఒక్కసారి ఆయన మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము చేత, ఆయన క్రయధనము చేత ఆయన ఏం చేశాడు తెలుసా? మనల్ని విముక్తులను చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏం చేశాడు అనేసి అంటే, ఆయన క్రయధనము చేత మనల్ని విముక్తులను చేశాడు. అక్కడ అంటా ఉన్నాడు చూడండి, విమోచన క్రయధనముగా ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడంట. ఇప్పుడు మనం కొట్టి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఒక షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక వస్తువు కావాలంటే మనం క్రయం చెల్లించాలి, ఎంతో కొంత విలువ చెల్లించాలి. నేను అంటున్నాను, ఈ లోకములో నుండి యేసే నిన్ను బయటికి తీసుకురావడానికి ఆయన చెల్లించినటువంటి విలువ ఏంటో తెలుసా? ఆయన ప్రాణం. ఇప్పుడు చెప్పండి, నీ ఆత్మకున్నటువంటి విలువ దేంతో కంపేర్ చేయొచ్చు అంటే, యేసయ్య ప్రాణమంత విలువ నీ ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య ప్రాణమంత విలువ ఏంటి అంటే నీ ఆత్మ. మరి అలాంటి ఆత్మని ఈ రోజున నీవు పాడు చేయాలనుకుంటున్నావా? నీ శరీరపు క్రియల చేత, నీ శరీరం కలిగిస్తున్నటువంటి విషయాల చేత నీ ఆత్మను మలినపరచుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, నీకెవ్వరు విలువ ఇవ్వలేనప్పుడు, నీకెవ్వరు విలువ చేయనప్పుడు, నీ మాటను కూడా ఎవరు పట్టించుకోనప్పుడు, యేసయ్య ఒక్కరు మాత్రమే నీకు విలువనిచ్చారన్న విషయాన్ని మర్చిపోయావా? యేసయ్య ఒక్కరు మాత్రమే నీ జీవితానికి ఒక విలువను ప్రసాదించారన్న విషయాన్ని మర్చిపోయావా? నువ్వు ఒంటరిగా చేయబడినప్పుడు, ఎవరు నీకు లేరు అనుకున్నప్పుడు, నీకు విలువిచ్చి ఆయన నీ దగ్గరకు వచ్చి నీకు అసిస్ట్ చేశాడు కదా ఆయన, దాన్ని మర్చిపోయావా? ప్రియ సోదరుడా, సోదరి, చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మీరు ఎవరైనా సరే నీకు విలువ లేదని నీవు అనుకోవద్దు. ఒక్క పాపి రక్షించబడడం చేత పరలోకంలో సంతోషం వస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీ హృదయాన్ని కానీ ఒకవేళ ఇప్పుడే నువ్వు నూతన పరచుకోవడం ద్వారా మరలా పరలోకంలో ఆయన సన్నిధిలో ఒకవేళ ఆనంద ధ్వని వినిపిస్తుందేమో. ప్రయత్నం చేస్తావా ఒకసారి? ఇంతవరకు నువ్వు చేసినటువంటి విషయాలన్నిటిని కూడా ప్రక్కన పెట్టి నేనంటా ఉన్నాను, నీ ఆత్మ విలువెంతో తెలుసా? యేసయ్య ప్రాణమంతా. నీ శరీరానికి విలువ ఉంటుంది, పోతుంది కొంతకాలం తర్వాత. నీ శరీరానికి విలువ ఉంటుంది, కొంతకాలం తర్వాత పోతుంది. అది పెద్ద విషయం కాదు. నువ్వు సంపాదించుకున్న ఆస్తి విలువ పోతుంది కొంతకాలం తర్వాత. నిన్ను తలదన్నేవాడు మరొకడు వస్తాడు. పెద్ద విషయం కాదు. నువ్వు జాబ్ సంపాదించుకున్నావా? నీ జాబ్ సంబంధించి
1,00,000 శాలరీ నీకు వస్తుందా? అంతకు మించి ఇంకొకటికి వస్తుంది, అది పెద్ద విషయం కాదు. కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ ఎలాంటిదో తెలుసా? యేసయ్యని ఈ భూమి మీదకి తీసుకొచ్చినటువంటిది. నీలో ఉన్నటువంటి ఆత్మ ఎలాంటిదో తెలుసా? యేసయ్యని తన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి తీసుకొని రాగలిగింది. కారణం ఏంటంటే, నువ్వు శరీరం ద్వారా చేసినటువంటి పాపము ఆయన ఇక్కడికి తీసుకొస్తే, నేను అంటున్నాను, ఆయన మరణము ద్వారా నీకు విమోచన మార్గాన్ని ఆయన సృష్టించాడు. నీకు విమోచన మార్గాన్ని ఆయన ఇవ్వగలిగాడు. ఆ విమోచన మార్గంలోనికి నువ్వు వస్తావా? నీ విలువను పెంచుకోవడానికి ఇష్టపడతావా? మనుషుల దగ్గర నీ విలువ వెతకొద్దు. మనుషుల దగ్గర నీ విలువ వెతికినంత కాలం కూడా నీకు విలువ లేనట్టే. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని. ఒక మాట చెప్పనా? మనుషుల దగ్గర విలువను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఈ రోజు ఎత్తండి అంటారు, రేపు పొద్దున్న తొక్కండి అంటారు కదా. మనకు అందరికీ తెలుసు, అన్ని విషయాలు తెలుసు. కానీ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నీ విలువ యేసయ్య ద్వారా పెరుగుతుంది అని. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఒక సోదరుడు నాకు తెలుసు, అతనికి దేవుడు అంటే ఎవరో తెలియదు, యేసయ్య అంటే ఎవరో తెలియదు. భయంకరంగా బ్రతుకుంటూ వచ్చాడు. కుటుంబాన్ని హింసిస్తూ ఉండేవాడు. బిడ్డల్ని హింసిస్తూ ఉండేవాడు, భార్యను కొడుతూ ఉండేవాడు. బిడ్డలు కూడా ఎందుకులే ఇంట్లో ఉండడం, ఎక్కడికైనా జాబ్లకి వెళ్ళిపోతే కొంచెం బాగుంటుందేమో అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. అతను సంపాదిస్తుందంట అతను త్రాగుడికి అయిపోతుంది. ఇంట్లో మనశ్శాంతి లేదు, సమాధానం లేదు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆ కుటుంబము ముఖం ఎత్తుకుని సమాజంలోకి రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. బిడ్డలు కూడా తండ్రిని బట్టి. తల్లి ఒక విద్య నేర్చుకుందండి, చాలా జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. తల్లి ఒక విద్య నేర్చుకుంది. అదేంటో తెలుసా? మోకరించి ప్రార్థన చేయడం. మోకరించి భర్త కొరకు ప్రార్థన చేయడం మొదలు పెట్టింది. ఈ రోజు నేను చెప్తూ ఉన్నాను, వాళ్ళ కుటుంబంలో ఆమె మోకాళ్ళుని ప్రార్థన చేయడం ద్వారా భర్త మారు మనసు పొందాడు. భర్త మారు మనసు పొందడం మాత్రమే కాదండి, ఈరోజు నేను చెప్తున్నాను, బిడ్డల జీవితాలు సెటిల్ అయిపోయాయి, సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నేను అంటున్నాను, ఇంతకుముందు విలువలేని వాడే అతను. ఎందుకంటే సమాజంలో అలరలగా తిరిగిన వాడే, సమాజంలో విలువలేని వాడిగానే ఉన్నాడు. కానీ ఈ రోజున సంఘంలో విలువైన వాడిగా దేవుడు తయారు చేశాడు. నీకు విషయం తెలుసా? ఈ రోజు నీకు కూడా విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు కదా? లేదు, దేవుడు నీకు విలువ ఇచ్చాడు. ఆయన నీకు విలువైన వాడిగా తయారు చేస్తాడు. ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయనకు విలువైన వాడిగా చేశాడు. నీ విలువ నువ్వు కోల్పోవద్దు. నీ విలువ లోకంలో నువ్వు వెతకొద్దు, దేవుని దగ్గర నీ విలువను వెతుకు. దేవుడు నీకు మరలా తిరిగి నీ విలువని అనుగ్రహిస్తాడు. తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న పాట, చిన్న ప్రార్థన. ఇంతవరకు నువ్వు వినినటువంటి ఈ వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోగలవా? ఇంతవరకు నువ్వు వినినటువంటి ఈ వాక్యాన్ని ఒక్కసారి హృదయంలో, ప్రభువా నాకు విలువ లేదని నేను అనుకున్నాను ఇంతకాలం. నా శరీరానికే నేను విలువించుకుంటూ వచ్చాను, కానీ ఒక రోజున నా శరీరం ఎందుకు పనికిరాదని చెప్పావు అయ్యా. నా ఆత్మకు విలువ ఉందని తెలియజేశావు. ఎంత విలువైన ఆత్మ ప్రభువా కదా. కోటీశ్వరుని అయ్యా నేను, నిజంగానే నాకేమున్నా లేకపోయినా నేను బ్రతుకుతాను. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. ఈ పాట పాడుతుండగా దయచేసి దేవునితో మాట్లాడదాం. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత
ప్రేమయా నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. నీది శాశ్వత ప్రేమయా నేను మరచిపోలేనయా, ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును, నా దేవునికి సమస్తము సాధ్యమే. యేసయ్యా యేసయ్యా, ఆయనకి సమస్తము సాధ్యమే. నీ జీవితము మూడి వారిపోయినప్పటికీ కూడా ఆయన చిగురింప చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు. సోదరుడా, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, విలువ లేదని నీవు అనుకోవద్దు. విలువైన ఆత్మను ఆయన నీలో ఉంచాడు. నీ విలువైన ఆత్మను ఆయన కొరకు నీవు ఇవ్వగలవా? నీ హృదయాన్ని పవిత్రపరచుకోవడం ద్వారా నీ ఆత్మ పవిత్రపరచబడుతుంది. నీ హృదయం పరిశుద్ధపరచబడడం ద్వారా నీ ఆత్మ పవిత్రపరచబడుతూ ఉంది. నీ హృదయాన్ని మార్చుకోవడం నీవు ఇష్టపడుతూ ఉన్నావా? నీ కొరకు ఈ రోజున పరలోక రాజ్యంలో సంతోషాన్ని నువ్వు ఇవ్వగలవా? దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దూతల సముఖములో సంతోషము నీ కొరకు, అయ్యా ఇదిగో నా హృదయాన్ని నేను మార్చుకుంటున్నానని దేవునితో చెప్పగలవా? ఒకటే విషయం తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను ఈ రాత్రి. విలువ లేదని నీవు అనుకోవద్దు. నువ్వు విలువైన వాడివి, నీ విలువైన దానివి. నీకు దేవుడు అన్నిటికంటే విలువైన వాడిగా నేను చేశాడు. అన్నిటికంటే విలువైన వాడిగా, విలువైన దానిగా దేవుడు నేను చేశాడు. నీకు విలువ లేదని నీవు అనుకోవద్దు. అందుకని ఆయన నిన్ను వెతికి రక్షించడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన రాకకు కారణం ఏంటో తెలుసా? నీ విలువైన ఆత్మ మాత్రమే. నీ విలువైన ఆత్మ ఎంత విలువైందో తెలుసా? యేసయ్య ప్రాణమంత విలువైనది. జ్ఞాపకం పెట్టుకో. ప్రార్థన చేస్తున్నాను. మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రాత్రికాల సమయంలో అయ్యా ఇదిగో ప్రభువా, ఈ అగాఫ్య పరిచర్య ద్వారా అనేక మందితో మీరు మాట్లాడడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. నా ద్వారా మీ మాటలు వెలువడాయి ఇంతవరకు ప్రభువా. అవి నాయన ఎక్కడ కూడా తండ్రి నాయన వ్యర్థపరచబడడానికి వీల్లేదయ్యా. మీరు మాతో మాట్లాడాలని బట్టి మీకు వందనాలు. ప్రతి హృదయంలో వాటిని ఫలింపచేయమని అడుగుచున్నాం. ప్రతి హృదయంలో వాటిని నాటింపచేయమని అడుగుచున్నాం. ప్రతి జీవితాల్లో ఫలములు పొందురుగాక, ప్రతి జీవితాల ఫలములు చూతురుగాక సహాయం చేయమని అడుగుచున్నాం. ఈ పరిచర్య ద్వారా ప్రభువా నాయన ఇదిగో తండ్రి సుష్మా గారు, లావణ్య గారు ఎంతో ప్రయాసపడి నన్ను కాంటాక్ట్ అయ్యి నాయన ఇదిగో తండ్రి వాక్యం అందించాలని తెలియచేసి ఉన్నారు. వారి ద్వారా జరిగిస్తున్నటువంటి నాయన ఈ ఆన్లైన్ పరిచర్య మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు దీవించండి. అనేక మంది ప్రభువా ఈ పరిచర్య ద్వారా బలపరచబడడానికి, ఈ రోజు మీ మాటల ద్వారా బలపరచబడడానికి కృపను చూపించమని అడుగుచు విలువైన ఆత్మను మాలో ఉంచినందులకే మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ మమ్మలను విలువైన వారిగా మరొక్కసారి మీ ముందుంచుతూ సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామం పేరిట అడిగి ప్రార్థించి పొందుకుని మన ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మా మధ్యలోని వందనాలండి. వందనాలమ్మా. మ్యూట్ చేసుకుంటామ్మా అందరూ ఒక్క నిమిషం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మా మధ్యలోనికి వచ్చి